కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అప్కమింగ్ రిలీజ్ కరుపు సినిమాతో కన్నా పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ హైలైట్ అవుతోంది త్రిష. దళపతి విజయాన్ని తన గెలుపుగా భావిస్తున్న చెన్నై బ్యూటీ నెక్స్ట్ స్టెప్ యాక్టింగ్ వైపా, రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనుందా? కోలీవుడ్ లో త్రిష చుట్టూ వినిపిస్తున్న రూమర్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీకి అధిపతి సినీ హీరో దళపతి విజయ్ గెలిచినప్పటికీ దీన్ని త్రిష విజయంగానే చూస్తున్నారు జంజీ కిడ్స్. ఈ దెబ్బకు చెన్నై బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కానీ విజయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ రిలీజ్ కాబోతున్న కరుపుపై చూపించడం లేదు త్రిష. రీసెంట్లీ ఆడియో లాంచ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టింది భామ. అదేమంటే సినిమాలో తాను కూడా నటించాలన్న విషయం మర్చిపోయానని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటూ నెటిజన్స్ కు సెటారికల్ రిప్లై ఇచ్చేసరికి టీమ్ కి ఈమెకు మధ్య సంథింగ్ మిస్అండర్స్టాండ్ అయిందని టాక్ నడిచింది. 6 తర్వాత సూర్యతో 20 ఏళ్ల గ్యాప్ తర్వాత నటిస్తోంది త్రిష. మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కరుపు. సినిమా రిలీజ్ కు వారమే రోజుల్లో ఉన్న సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు చెన్నై బ్యూటీ. ఇక కెరీర్ పరంగా త్రిష కొన్నాళ్ళుగా సక్సెస్ టెస్ట్ చేయలేదు. 2023లో విజయ్ తో నటించిన లియో తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు భామ. గతేడాది వచ్చిన ఐడెంటిటీ, విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, తగ్ లైఫ్ వరకు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటు సూర్యకు కూడా వరుస డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. ఇద్దరికి కీలకంగా మారనుంది కరుపు సక్సెస్. ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే త్రిషకు ఒకే నెలలో డబుల్ బొనాన్జా దక్కినట్లే. కరుపు కాకుండా త్రిష ఖాతాలో ఉన్న ఫిలిమ్స్ విశ్వంబర అండ్ మలయాళ ఫిలిం రామ్. చిరంజీవి విశ్వంబర షూటింగ్ కంప్లీట్ అయిన విఎఫ్ఎక్స్ వల్ల ఎప్పుడొస్తోందో చెప్పలేని పరిస్థితి. ఇక రామ్ షూటింగ్ హోల్డ్ అయింది. అంతలో తమిళనాడు రాజకీయాల్లో త్రిష పేరు చక్కర్లు కొడుతోంది. ఎప్పటి నుండో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న చెన్నై బ్యూటీ ఇదే రైట్ టైం అని భావిస్తుందట. విజయ్ ఖాళీ చేసే ఓ ప్లేస్ లో త్రిష పోటీ చేయబోతుందన్న గట్టి బజ్ వినిపిస్తోంది. మరోవైపు దళపతితో 7 అడుగులు వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి మేడం దళపతి వెంట నడుస్తుందో, ఇండస్ట్రీలో బిజీ అవుతుందో లెట్స్ సీ.